హాయ్. ఏం పేరు మీ పేరు? నా పేరు ప్రసాద్. ప్రసాద్ ఏం చేస్తుంటారు మీరు? నేను ఇక్కడ చిన్న థియేటర్లో వర్క్ చేస్తుంటానన్నా. థియేటర్లో వర్క్ చేస్తారు. ప్రైవేట్ జాబ్? అవునండి, ప్రైవేట్ జాబ్ చేస్తుంటాను. ప్రైవేట్ జాబ్. ఏం చదువుకున్నారు మీరు? డిప్లొమా చేశానన్నా. డిప్లొమా చేశారు. యు ఆర్ ఎడ్యుకేటెడ్. సరే, ఒక ఎడ్యుకేటెడ్గా చెప్పు. ఈ 2019 ఎలక్షన్స్ చాలా పోటీ ఉంటుంది. గత ఎలక్షన్స్లో పోల్చుకుంటే ఈసారి చాలా పోటీ ఉండబోతుంది. ఈ 2019 ఈ ఎలక్షన్స్లో మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? ఎవరైతే బాగుంటుంది, రాష్ట్రం బాగుండాలంటే ఎవరు రావాలి? ముఖ్యమంత్రి ఎవరైనా కాదని మాకు కావాల్సింది. మాకు తోటతమ్మిది గారు ఎవరుంటే చాలండి మాకు. ఎందుకంటే మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు నాకు 4 times యాక్చువల్గా నగ్గారండి. ఇక్కడ నగ్గిన తర్వాత పార్టీ కోసం ఆయన పనిచేయట్లేదు. ఇప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాను నేను. ఇప్పుడు నుంచి కూడా ఆయన అది మంత్రి పదవి కాదు, పార్టీ నుండి మంత్రి పదవి వచ్చి ఉండేది ఆయనకి. కానీ ఆ పరిస్థితి లేదు ఆయనకి. ప్రజలే కావాలని ఉద్దేశం దాన్ని వర్క్ చేస్తున్నాను ప్రతిదానికి కూడా. ఖచ్చితంగా ప్రజలు ఆయన్ని చేసిన అభివృద్ధి నగ్గింది దాన్ని ఖచ్చితంగా. ఇప్పుడు కూడా పక్క ఇంత చదువుకుని నేను ఎందుకు చేస్తానంటన్నా, నేను చెట్టుబడి వరకు సంబంధించిన అభ్యర్థి నేను వాస్తవం చెప్పాలంటే. కానీ అతను ఏంటంటే ఇప్పుడు దాకా ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ పిలిచే చంద్రబాబు గారికి ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏ రాజకీయాలు లేవు వాస్తవం చెప్పాలంటే. మొన్న వేణు గారు వచ్చారు మొన్న, వైసీపీ అభ్యర్థి. ఆయన అక్కడి నుంచి వచ్చాడు కూడా తెలియదు మాకు. ఆయన ఏంటంటే మా ఊరు చెప్పాలంటే చాలామంది తెలియదు. ఆయన ఈ యుగంలో వేణు గారు ఎవరు తెలియని అభ్యర్థులు చాలామంది ఉన్నారు. కానీ నా తోటతమ్మిది అనే అభ్యర్థి మాత్రం నెంబర్ 1 దొరకడం. ఇంకా ఆయన మిస్ ఉన్నామంటే మాకు వాళ్ళ మీద అనుకుంటే ఇది ఖచ్చితంగా ఏమంటారు. ఆయన కానీ మిస్ చేసుకున్నాం కన్నా ఓటు నిజంగా పొరపాటుని కానీ ఓట్లు ఆయన కానీ వేయకుండా ఎవరికైనా వేసినా మా కాళ్ళని మీద నరుక్కుని మా జీవితం ఏం నాశనట్టు అవుతుంది. ఖచ్చితంగా నాశనం చేసుకుంటూ అవుతుంది. అంత గొప్ప ఖచ్చితంగానే 100% చెప్తామే. అవునా? సరే అండి, ఒక ఎడ్యుకేటెడ్గా మీ అభిప్రాయం మీరు చెప్పారు. సరే, ముఖ్యమంత్రి కూడా ఉండాలి కదా, రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉండాలి కదా. ఆయన పరిపాలన చేస్తేనే కదా కింద మనకు వచ్చే డెవలప్మెంట్ జరుగుతుంది. మరి మీరు అక్కడ ముఖ్యమంత్రి ఎవరిని కోరుకుంటున్నారు ఈసారి? ముఖ్యమంత్రి అంటే అన్న స్టేట్ విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్లో ఉంటుంది మన యాక్చువల్గా. ఇప్పుడు అది సిచ్యువేషన్ లేదు. అమరావతి ఏదైనా తెలియదు కానీ మాకైతే మాత్రం అభివృద్ధి చాలా బాగా జరిగింది ఇక్కడైతే. మా సీఎం వాళ్ళు అయినా కానీ తిరుమతి గారు మెయిన్ చెప్పాలంటే. సీఎం గారు ఎంత ఇస్తారో మాకు తెలియదు వాస్తవంగా అయితే. నేను అప్పుడే తెలియదు మా తిరుమతి గారు అది సీఎం చూడడం అంటే ఆయన మామూలుగా టీవీలో చూస్తుంది తప్ప డైరెక్ట్ చూడలేదు. తిరుమతి గారు అని మేము చూసాం. అదే ఇప్పుడు ఎమ్మెల్యే చేయలేనప్పుడు అక్కడ సీఎం పెడతానండి. అదే గుళ్ళ దేవుడి వరకు వచ్చినప్పుడు పూజారి పెడతారని చూసావా. అలాగే చాలామంది ఎమ్మెల్యే సీఎం చేసిన ఎమ్మెల్యేలు చాలామంది చేయనోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎమ్మెల్యే గారు వాళ్ళకది ఈయన గొడవ తెచ్చాడు. ఈయన ఆర్డీ ఆఫీస్ కానీ నుంచి డిగ్రీ కాలేజ్ కానీ చాలా తెచ్చాడు లోకల్గా. ఈ రోజు కూడా భయపడకుండా ప్రతి ఒక్కరికి నాకు ఇది కావాలి అడిగి తెచ్చుకోండి ఈయన. అంతే తప్పితే ఏ ఒకళ్ళకి మా ఈ కుల రాజకీయాలు కానీ ఇప్పుడు చేయలేదు. ఈ 15 సంవత్సరాల క్రితం కూడా ఇప్పుడు లేదు. రీసెంట్గా ఎక్కడ రాజుల నుంచి వచ్చిన ఏంటి మా వర్గం మీ వేడి చూపిస్తూ ఉంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు ఇక్కడ. ఒక ఎడ్యుకేటెడ్గా చెప్పు. మరి ఈ 2019లో జగన్ నాకు ఒక అవకాశం ఇవ్వమంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా కొత్తగా వచ్చి నేను మార్పు చేస్తాను, నాకు ఒక అవకాశం అంటున్నాడు. మరి ఎలా ఉండబోతుంది ఈసారి? అన్న అది పొలిటికల్గా అయితే మాకు తెలియదు వాస్తవం చెప్తున్నాను. మాకు కాన్స్టిట్యున్సీ పేరు చెప్తే చెప్పగలుగుతాను తప్ప పొలిటికల్గా లాస్ట్ లెవెల్ చెప్పాలని నేను చెప్పలేను. ఎందుకంటే అంత ఇది మాకు లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు బాగా చేయడు కాబట్టి ఆయన చెప్పుకోవాలని చెప్తాను తప్పితే వాళ్ళ గురించి మాకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా చెప్తాడు మాకు ఆయన ఉంటే చాలన్నా చెప్తాను కదా. సీఎం ఎవరైనా పర్లేదు మాకు ఇబ్బంది అయితే లేదు. వెళ్ళని కూడా కాదు ఈయన వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళని కూడా ఇబ్బంది లేదు. కానీ ఈయన ఎమ్మెల్యే గారు లేకపోతే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేయకుండా ఇండిపెండెంట్ చేసినా కూడా గెలిపిస్తారా? ఖచ్చితంగానే మా పార్టీ తోటబట్టి వాస్తవం చెప్పాలంటే తోటబట్టి మాదే తోటబట్టి ఖచ్చితంగా ఆయన ఇది మాకు ఆయన దేంట్లోకి వెళ్ళి ఆనందమే వాస్తవం చెప్పాలంటే అది. ఎందుకంటే చాలా మంది మొన్న టీవీ నైన్ ఇంటర్వ్యూ చేశాడు ఆయన జాఫర్ అతను. టీవీ ఇంటర్వ్యూ చేసి మీరు చొక్కాలు మార్చినంత ఈజీగా మార్చేస్తున్నాడు. ఇష్టం మాట్లాడాడు ఆయన. వాస్తవం చెప్పాలి తప్పది. ప్రజల కోసం మాట్లాడే తప్పైనా అసలు ఇష్టం వచ్చినట్టు మారుతున్నది కాదు అది. మాకోసం ప్రజల పక్షాన ఉండే మాట్లాడే తప్పైన ఇప్పుడు కూడా నాకు అన్యాయం జరుగుతుందంటే తప్పన అదుకున్న వ్యక్తి అయినా అంతే తప్పితే కూడా వచ్చి ఆ స్పాట్లో వస్తాడు. 12 గంటలు కూడా తలుపు కూడా ఖచ్చితంగా కలిసేస్తాడు ఆయన. 100% చేస్తాడు ఆయన. ఆయన ఏం పేరు? మీ పేరు? నా పేరు బేబీ స్వర్ణలత అండి. ఏం చదువుకుంటున్నామా? ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. కోటకు వచ్చిందా నీకు? వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది? ఈ సంవత్సరం వచ్చిందండి. ఫస్ట్ టైం ఓటేస్తున్నావు, హ్యాపీగా ఉన్నావా? ఫుల్ హ్యాపీగా అండి. ఫుల్ హ్యాపీయా? సరే, నువ్వు ఫస్ట్ టైం ఓటేస్తున్నావు ఒక రామచంద్రాపురం నియోజకవర్గంలో ఓటర్గా. ఈసారి ఫస్ట్ చేసే ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నావు? అన్ని బాగా సక్రమంగా ఉంటున్నాయండి. అందుకని. ఏం చేసిండు చెప్పు? అమరావతిని నిర్మించాడండి. మనకి అన్ని సౌకర్యాలు కలిగిస్తున్నాడు. పేదలకి ముసలి వాళ్ళకి 2,000 పింఛను ఇస్తున్నాడు. మీకు వచ్చాయి ఏమైనా పెన్షన్స్ వచ్చాయా మీ ఇంట్లో వాళ్ళకు? వచ్చాయి. ఏమేమి వచ్చాయి? మా తాతయ్యకి 2,000 పింఛను వస్తుందండి. పసుపు కుంకుమ వచ్చిందా? వచ్చింది. ఎంత వచ్చింది?
20,000 వచ్చింది. 20,000 వచ్చిందా? ఎవరికి? మీ అమ్మక? మా అత్తయ్యకండి. మీ అత్తయ్యకి. బాగానే ఉందా ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన ఈ 5 ఇయర్స్లో? బాగానే ఉంది. బాగానే ఉందా? బాగానే ఉంది. మళ్ళీ ఎవరిని కోరుకుంటున్నావు నువ్వు? చంద్రబాబునే కోరుకున్నాను. డౌటే లేదు. సరే, నువ్వు చదువుకుంటున్నావు కదా, నీకు స్కాలర్షిప్స్ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ వచ్చాయా? వచ్చాయండి. వచ్చాయా? వచ్చాయి. హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగానే ఉన్నాను. సరే, ఓకే. ఇప్పుడు ఒక టఫ్ క్వశ్చన్. మరి ఒక జగన్ అడుగుతున్నాడు అవకాశం, పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నాడు. ఎలా, ఇద్దామా వద్దా? ఇస్తే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కదా. ఎప్పుడు ఇవ్వాలి ఛాన్స్? మరి ఇప్పుడు నువ్వేం చంద్రబాబు నాయుడు అడుగుతున్నావు కదా, ఎవరు వచ్చినా మనకి బాగా సక్రమంగా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను. బాగానే ఉంటుందా? సరే అమ్మా, ఈ రామచంద్రపురంలో ఈసారి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? ఇక్కడ తోట త్రిమూర్తులు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడమ్మా. ఎలా చేస్తున్నాడు పని? బాగానే చేస్తున్నాడు. బాగానే చేస్తున్నాడా? అందరికి అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాడా? ఉంటాడండి. మరి ఈసారి ఎవరైతే బాగుంటుంది ఇక్కడ? తోట తిమూర్తులు అయితేనే బాగుంటుంది. త్రిమూర్తులే కావాలా? అంత బాగా నచ్చారు ఇక్కడ పని? బాగానే ఉంటుందండి. ఉందా? సరే అమ్మా, నువ్వు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తావు ఇక్కడ? తోట తిమూర్తులు కండి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరికి మద్దతు ఇస్తావు? చంద్రబాబు నాయుడు. అంతేనా? నీ మొదటి టీడీపీకా? సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు రాంబాబు అండి. రాంబాబు గారు, ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను కార్పెంటర్ అండి. కార్పెంటర్ వర్క్ చేస్తారా? ఎట్లా ఉంది మీ వ్యాపారం? బాగుందండి. వర్క్ బాగానే వస్తుందా? బాగా వస్తుంది. ఓకే సార్, కొత్త రాష్ట్రం వచ్చింది, 5 సంవత్సరాలు అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా పరిపాలించిండు, చూశారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. మళ్ళీ ఈసారి ఎవరిని కావాలని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా మీరు? తెలివైన వాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడే రావాలనుకుంటారండి. తెలివైన వాళ్ళు ఎవరైనా చంద్రబాబు నాయుడు అనుకుంటారు. ఎందువల్ల అంటారండి? ఆయన తెలివితేటలో రాష్ట్రం ప్రజలు అనుభవిస్తున్నారండి. సుఖంగా ఉన్నారండి ఆయన వల్ల. అంతే అంతే. ఈవేళ రాష్ట్రం ఇంతలా అభివృద్ధి చెందింది ఆయన వల్ల అండి. మీకు డబ్బు ఉండక్కర్లేదండి, రెవెన్యూ ఉండక్కర్లేదండి, తెలివితేటలు ఉంటే చాలండి. ఇంట్లో డబ్బులు లేకపోయినా ఏదైనా డెవలప్మెంట్ చేయవు. ఒక ఇల్లు ఎలా డెవలప్మెంట్ చేయగలరో యజమాని అంత తెలివితేటలు రాష్ట్రాన్ని డెవలప్ చేసి అధికారం ఆయనకు ఉందండి, చేయగలడు కూడా అండి. ఆ తెలివితేటలు ఆయనకి ఉన్నాయి. 5 సంవత్సరాలు ఎలా కనపడింది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. చాలా ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. ఉందా? చాలా ప్రశాంతంగా ఉంది. సరే అండి, మీకు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలలో మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏమైనా అందాయి అంటారా? తప్పనిసరిగా అందినాయండి. 100% అండి. అందిందా? నాకు వ్యవసాయం ఉందండి 5 గుంటలు. దానికి రుణమాఫీ అయిందండి. వ్యవసాయ రుణమాఫీ అయింది. నెక్స్ట్ ఆడవాళ్ళకి పసుపు కుంకుమ, ఇదేంటండి అదే వృద్ధాప్య పెన్షన్ ఇంకా మాలో ఎవరు రాలేదండి. ఇవన్నీ వచ్చినాయండి మాకు. పసుపు కుంకుమ కింద మా మిస్సెస్కి వచ్చిందండి. నాకు ఆల్రెడీ రుణమాఫీ. నెక్స్ట్ ఏంటంటే పెట్టుబడికి సాయం చేశారు కదా, అవి కూడా అందినాయండి. అందిందండి. ఓకే సార్, ఫైనల్గా అంటే మరి జగన్ ఒక అవకాశం అడుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అంటున్నారు ఈ 2019 ఎలక్షన్. ఎలా ఉండబోతుంది సార్ ఈ పోటీ? ఇది అవకాశం ఇవ్వడానికి ఆటలు కాదండి, రాజకీయం అండి. ఏ మాత్రం అవకాశం ఇచ్చినా రాష్ట్రాన్ని ఎలా ఉండదండి. అంటే ఏదో చేసేస్తారు అనుకుంటాడండి, చేయలేడండి. ఏంటండి వద్దండి, ప్రజలు నలిగిపోతారండి. ఇప్పుడు బరువు మొయ్యలేడు చేతిలో బరువు పెడితే ఏమవుతాడండి? అటువంటిది రాష్ట్రం కూడా అండి. ఇవాళ చంద్రబాబు నాయుడు ఉండగాబట్టి ఇలా చేయగలిగాడండి. అదే మామూలు చిన్న వాళ్ళు ఎవరో చేయలేరండి, అందులో అనుమానం లేదండి. అంతే అండి. సరే, మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడునే కోరుకుంటున్నారు, ఎవరి వల్ల కాదంటున్నారు? అసలు కాదు. సరే సార్, ఈ నియోజకవర్గ ఓటర్గా, ఈ రామచంద్రపురం సంబంధించిన ఒక వ్యక్తిగా, ఒక ఓటర్గా చెప్పండి, ఈ నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందింది ఈ 4.5 సంవత్సరాల్లో? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మేము ఇప్పుడు నాళ్ళు అయిందండి, ఎమ్మెల్యే చాలామంది చూసాం. ఇంతలా పనిచేసే వాళ్ళు ఎవరు చూడలేదు. చెప్తున్నారు అంతే. ఇంటి చూశాను కాబట్టి ఇందుకు చెప్పమంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్గా చేశారండి సుభోష్ చంద్రబోస్ గారు. మినిస్టర్ అంటే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చండి. ఆప్రేల్ వెళ్ళలో 22 ఇల్లులు పట్టాలు ఇచ్చిన నిలబెట్టలేకపోయాడండి ఆయన మినిస్టర్గా చేసి. మేడిచెట్టి రామారావు గారు పట్టాలు ఇచ్చారండి, వాటిని నిలబెట్టలేకపోయాడండి. అదే తోట తిరుమతులు గారు వచ్చారండి, హాస్పిటల్ కట్టిస్తానన్నారండి. మాట మట్టుకి ఆయన చెప్పిన ప్రకారంగా హాస్పిటల్ కట్టించారండి. అది చాలదండి, మినిస్టర్గా ఎన్నో చేయొచ్చండి. నెక్స్ట్ ఆర్డీఓ ఆఫీస్ రప్పించిన ఆయన ఎవరండి? తోట తిరుమతులు గారండి. మినిస్టర్గా ఆయన చేయలేకపోయారండి. అది పక్కన పెట్టండి. ఎక్కడ చూసినా పల్లెటూర్లు కానీ సిటీ కానీ ఎవరైనా అండి సీసీకి రోడ్లు ఉన్నాయండి. ఏమండి ఆయన మినిస్టర్గా చేసి ఏం చేయలేకపోయారండి? ఆయన చేయొచ్చు కదండి. ఏమంటారు ఏంటండి? ఓకే, ఈసారి మీ మద్దతు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి మద్దతు ఇస్తారు? రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎవరికి మద్దతు ఇస్తున్నారు? తోట తిరుమతులు గారికి అండి, ఎమ్మెల్యేగా ఖచ్చితంగా అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండి. వాళ్ళే రావాలండి, నేనే కాదండి, అందరూ కూడా అదే ఆలోచనలో ఉండాలి. అంతే, అది కరెక్ట్ అండి. ఖచ్చితంగా అండి. ఫైనల్ అసలు సమస్య లేదండి. హలో,
మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.